హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింప్లీ శ్రీదేవి 25. మనకి కారంగా ఏమైనా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా రాగి సంకటి అండ్ చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి సంకటి కోసం మనం ఒక గ్లాస్ రైస్లో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే 90% రైస్ అయితే ఉడికిపోవాలి. దాంట్లో సాల్ట్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. 90% రైస్ ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రాగి పిండి తీసుకొని రైస్ పైన అలా స్ప్రెడ్ చేసి కుక్కర్ మూత పెట్టి వదిలేసేయాలి. 5 మినిట్స్ అయితే రెస్ట్ టైం ఇవ్వాలి. అంటే విజిల్ పెట్టకూడదు, జస్ట్ స్టీమ్కి పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక బౌల్లోకి రాగి ముద్దను తీసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని రాగి ముద్దను అయితే కట్టుకోవాలి. ఇలా రాగి ముద్దని బాగా మంచిగా నున్నగా కట్టుకున్న తర్వాత వాటి కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ అండ్ టమాటా పప్పు అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఆ రెసిపీస్ని తర్వాత మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇట్లా మనకి కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు కొంచెం మనకి కారంగా ఉన్న తినాలనిపించి డైలీ రైసే తింటున్నామని బోర్ అయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే రాయలసీమ స్పెషల్. అండ్ నేనైతే ఎవ్రీడే ఫైబర్ కోసం కొన్ని వెజ్జెస్ అయితే తింటాను. ఇట్లా రాగి ముద్దలో ఇట్లా చికెన్ కర్రీ కొంచెం కారంగా చేసుకోండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది రాగి సంగటికి. అండ్ పప్పు కూడా కారంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.